కుమారా రా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీ భక్తులు నీ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా జరిపారా కుమారా? నీకు నచ్చిన తినుబండారాలన్నీ పెట్టారా? అవును అమ్మా, నా భక్తులు నా పండుగను ఎంతో ఘనంగా జరిపారు. తల్లిదండ్రుల ముద్దుల కుమారుడైన నా కోసం ఆ తల్లిదండ్రులతోనే గొడవపడి ఆ తల్లిదండ్రులకే ఏమీ తెలియకుండా డబ్బులు తీసుకువచ్చి నా కోసం పెద్ద పెద్ద విగ్రహాలు చేయించారమ్మా నా భక్తులు. నా మూషికం అంటావా? నా భక్తుల డీజే హోరికి నా మూషికం ఎప్పుడో పారిపోయింది అక్కడి నుంచి. మట్టి గణపయ్యను పూజిస్తూ పర్యావరణాన్ని ఎంతో బాగా కాపాడారు నా భక్తులు. కానీ ఆ డీజే సౌండ్స్ వలన ఆ చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ముసలివారు ఎంతో ఇబ్బంది పడ్డారు. సరే కుమారా, వచ్చే సంవత్సరం నీ భక్తులు ఈ డీజే సౌండ్స్ తో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఎంతో సంతోషంగా జరుపుతారు నీ పండుగను. నా పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరిపిన మీకు పర్యావరణాన్ని రక్షించడమే కాక మన తోటి ప్రాణులను కూడా రక్షించే బాధ్యతను అప్పచెప్పుతున్నాను. అప్పుడే నా ఆశీర్వాదం లభిస్తుంది. మళ్ళీ వెళ్ళి తిరిగి వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. టేక్ కేర్. గణపతి బప్పా మోరియా.